మంచి చర్యలు ఎట్లా ఉండబోతుంది? కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరి తీయాలి అంటున్నాయి, దోషులను ఉరి తీయాలంటున్నాయి. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాల పాలన రావంటే, నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 lakh crore, 1,20,000 crore, 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇక్కడ పిఎస్ కుంగిపోయినాయి. ఏంద్రా అంటే ఆ ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా? నదిలు ఇసుక తరలిపోతా? అదే వాగులు ఇసుక తరలిపోతుంది. ఏ వాగుల ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తరలిపోయి పెడుతుంది. నదులు ఇసుక తరలిపోకుండా ఏమైతుంది? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కింది ఇక ఆ తరలిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ తీస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటుంది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నిక్కచ్చే చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలో పారదర్శకంగా ఉండాలని భావంతో అని చెప్పారు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు మాత్రమే చెల్లిస్తారు, లేదంటే దాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును వాళ్ళు భరిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, ఏదైతే కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము దాన్ని చేస్తాం. ఒకటి బాబు, డెఫినెట్గా ఎల్ఎన్టీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. దే కెనాట్ డిజోన్ ఆర్ దే కెనాట్ గో అవుట్. నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఉన్నది.